ఎంతో టెన్షన్గా ఉన్న అందరిని కూడా శాంతింప చేయడానికి అంత్యక్రీస్తు రాబోతూ ఉన్నాడు. శాంతింప చేస్తున్నప్పుడు ఆయనను నమ్ముతారు యూదులు. అలాగే వారు ఆ యొక్క యెరూషలేం మందిరము కట్టుకోవడానికి వారు వేగిరపడతారు. శాంతి ఒప్పందం ప్రకారము డోమ్ ఆఫ్ ద రాక్ పక్కనే కట్టుకున్నా కూడా యూదేతరులు లేదా ఇశ్రాయేలులకు ఆపోజిట్గా ఉన్న అన్యజనులు, అన్య దేశస్థులు ఎవరు కూడా వీరితో కూడా వ్యాజ్యమాడకుండా మధ్యవర్తిగా, శాంతిదూతగా ఈ యొక్క అంత్యక్రీస్తు పరిపాలన చేయబోతూ ఉన్నాడు. అప్పుడు ఈ అంత్యక్రీస్తు శాంతి ఒప్పందం ప్రకారము మొదటి 3.5 సంవత్సరాలు చక్కగా యెరూషలేం మందిరమును కట్టుకొనుటకు, వారు ధర్మశాస్త్ర విధి ప్రకారంగా వారి యొక్క పనులు చేసుకొనుటకు, కొనసాగించుకొనుటకు అభ్యంతరం లేకుండా సాగించే ఆ సమయంలో 2 సాక్షులను ప్రభువు పంపించబోతూ ఉన్నాడు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. అనగా మొదటి 3.5 సంవత్సరములలో అంత్యక్రీస్తును నమ్మవద్దు అని, రాబోతున్న భవిష్యత్తు గురించి అనేక విషయాలు ప్రవచించుచు వారు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తారు. I will give power unto my 2 witnesses, and they shall prophesy 1260 days, clothed in a sackcloth. వారు గోనెపట్ట ధరించుకొని 60 దినములు ప్రవచింతురు. 1260 దినములు అనగా 3.5 సంవత్సరాలు. కాబట్టి ఈ యొక్క ప్రవచనము నెరవేరబోతూ ఉంది. అయితే వీరెవరు? వీరు భూలోకమునకు ప్రభు అయిన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములను అయి ఉన్నారు. These are 2